హలో అండి అందరికీ. ఈరోజైతే ఫిష్ 65 చేశానండి నా స్టైల్లో. అయితే ఫిష్ని ముందు 65 చేయడానికి నేను వీటిని ముందు స్కిన్లెస్ చేశానండి. అంటే చికెన్ని స్కిన్లెస్ చేస్తారు, ఫిష్ని కూడా స్కిన్లెస్ చేస్తారా అనుకుంటున్నారేమో. చేస్తారు, బాగుంటుంది. అది స్కిన్ ఉంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది, స్కిన్ మొత్తం తీసేసానండి. కాకపోతే స్కిన్ ఉంటేనే హెల్తీ అనుకోండి, కానీ స్కిన్ తీసేసాను. స్కిన్ ఎలా తీసేసాను, నా స్టైల్లో 65 ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో పెట్టాను. హలో అండి, ఫిష్ని స్కిన్లెస్ చేస్తున్నానండి. చికెన్ స్కిన్లెస్ అయితే మనం షాప్ నుంచి డైరెక్ట్ తెచ్చుకుంటాము, కానీ ఫిష్ని స్కిన్లెస్ ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ అండి, సాల్ట్ అండ్ నిమ్మకాయ పిండేసుకొని, కొంచెం నిమ్మరసం ఎక్కువనే పిండాలండి. ఒక 2 నిమ్మకాయల వరకు పిండాలి. పెద్ద సైజ్ అయితే ఒకటి, చిన్న సైజ్ అయితే 2 వేసేసుకొని మంచిగా పిండేసుకొని దీన్ని ఇలా బాగా నిమ్మరసము సాల్ట్ కలిసిపోయేలాగా కలుపుకొని ఒక ½ an hour ఫ్రిడ్జ్ లేదా బయటైనా ఉంచుకోండి. ఉంచుకున్నాక దీని స్కిన్ ఎలా తీసేయాలో చూపిస్తాను. మనం ఇది నానేసి ½ an hour పైనే అయిందండి. ఇప్పుడు దీని స్కిన్ ఎలా తీసేయాలంటే, వీటి ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఇలా ఎడ్జెస్ని పట్టుకొని ఇలా లాగేస్తే స్కిన్ ఈజీగా వస్తుందండి. చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, ఇలా చూడండి స్కిన్ ఎలా వచ్చేసిందో. స్కిన్లెస్ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతో అయితే నేను 65 చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఫిష్ 65. చూడండి, ఇలా ఫిష్ మొత్తాన్ని స్కిన్లెస్ చేసుకోవాలండి. పీసెస్ కూడా మంచిగా ఎలా అంటే మన చికెన్ పీసెస్ కనబడుతూ ఉంటాయి. ఈ ఫిష్ పీసెస్ ఈజీగా తీసేయడమే అండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, స్కిన్ మొత్తం తీసేసాను. ఇలా అన్ని పీసెస్వి స్కిన్ మొత్తం తీసేసుకోవడమే అండి. అన్ని స్కిన్లెస్ ఫిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో నేను 65 చేస్తున్నానండి. 65 ఎలా చేస్తానో చూడండి. ఫిష్ 65 కోసం అండి ఫస్ట్ అయితే స్కిన్ ఇలా మొత్తం తీసేసుకొని ఫిష్ పీసెస్ని రెడీగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అండి, ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఫిష్ని నానబెట్టాం కదా ఒక ½ an hour, అందుకోసం సాల్ట్ కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకోండి, కొంచెం లైట్గా. ఆల్రెడీ అవి పుల్లగానే ఉంటాయండి పీసెస్. కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం ఫిష్ మసాలా, కొంచెం పసుపు అండి, నీసు వాసన లేకుండా ఉండడానికి పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ చూడండి, ఇలా మంచిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పీసెస్కి మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కార్న్ ఫ్లోర్ కొంచెం బియ్యం పిండి వేసుకోవాలండి. వేసేసుకొని ఒక 1 hour or 2 hours నానచ్చి డీప్ ఫ్రై చేసుకుంటే మన చికెన్ 65 లాంటి ఫిష్ 55 టేస్ట్ అండి. ఈ పీసెస్ని మీరు చికెన్ పీసెస్, ఫిష్ పీసెస్ కూడా గుర్తుపట్టలేరు. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా కార్న్ ఫ్లోర్ అండి, ఒక టీ స్పూన్ అంతా బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ బియ్యం పిండి వేసి మంచి కలపాలండి. చూడండి, ఈ పిండి రెండు కలిసిపోయేలాగా మంచి కలుపుకొని ఒక 1 hour నాననివ్వాలండి. తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, మన స్కిన్లెస్ ఫిష్ రెడీ అండి. మంచిగా మ్యాగ్నెట్ అయిపోయింది. చూడండి పీసెస్ ఎంత బాగా కనబడుతున్నాయో. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేద్దాం. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అప్పుడు ఒక్కొక్క పీస్ని మంచిగా ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై అవ్వనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా పీస్ లోపల కూడా బాగా కుక్ అవుతుంది, అందుకే మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలి. చూడండి, పీసెస్ 1 side మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు రెండో సైడ్ వీటిని టర్న్ చేసుకోవాలండి. ఇది ఎక్కువసేపు మ్యాగ్నెట్ అవ్వడం వల్ల ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదండి. చూడండి, ఆయిల్ కూడా అలానే ఫ్రెష్గా ఎలా ఉందో. పీసెస్ కూడా మేము అంటుకోపోవండి, చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ని మళ్ళీ మనం ఇప్పుడు ఫిష్ కర్రీ వండుకుంటాం కదండి, ఆ ఫిష్ కర్రీలో ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే 2 kgs ఫిష్ కదా, సగం ఏమో ఫ్రై, సగం కర్రీ కోసం అన్నట్టు. చూడండి, ఇలా మంచిగా ఇంకా కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పీసెస్ మంచిగా
ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవడమే. ఇలానే అన్ని పీసెస్ని ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు మిగతా పీసెస్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. మన ఫిష్ 65 రెడీ. ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇలా ఫిష్. చూడండి, ఈ రౌండ్ కూడా అయిపోయింది. చూడండి, ఇవి కూడా ఇలా తీసేసుకొని చూడండి, మనం వేసిన ఆయిల్ మొత్తం అలానే కొంచెం కూడా పాడవకుండా అలానే ఫ్రెష్గా ఉందండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. 65 రెడీ అండి. చూడండి, పీసెస్ ఎంత కలర్ఫుల్గా, చూడడానికి తినేయాలనిపిస్తుంది, అంత బాగున్నాయి కదా. ట్రై చేయండి ఇలా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వండుకొని తిన్నాక ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.